ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సన్మాన సమావేశానికి సభాధ్యక్షులు సోదరులు సాపావట్ హరికిషన్ నాయక్ గారికి, అదేవిధంగా అతిథులుగా విచ్చేసిన సోదరులు ఉద్యమ నేత మన జాతి ముద్దుబిడ్డ బెల్లయ్య నాయక్ గారికి, వారి అనుచరులు మా సంజీవ్ నాయక్ గారికి, అదేవిధంగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరులు రామచంద్ర నాయక్ గారికి, సురేష్ నాయక్ గారికి, హరికిషన్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా సోదరులకు, ముందు కూర్చున్న మా మిత్రులకు, సరస్వతి పుత్రులకు ముఖ్యంగా, అదేవిధంగా ఆచార్య దేవులు, మా సావిత్రిబాయి పూలే వారసులు, సర్వేపల్లి వారసులు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సమస్యల మీద కాట్రావత్ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా హరికిషన్ నాయక్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విధానాల పరంగా బెల్లయ్య నాయక్ గారు చెప్పాల్సిందంతా మీకు వివరంగా తెలియజేయడం జరిగింది. కొన్ని విషయాలు నా పర్సనల్ పర్సెప్షన్స్ మీ ముందు పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్గా నేను దీన్ని భావిస్తూ, ముఖ్యంగా గత 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్యమ నేతలకు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలకు కావచ్చు, వివిధ ఉద్యోగ సంఘాలకు కావచ్చు, ఒక గౌరవం, ఒక మరి ప్రాముఖ్యత ఉండేది. ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఏదైతే కోరుకున్న స్వేచ్ఛ, అదేవిధంగా ఇంకా కొలువులు, అదేవిధంగా మన జాతి ముందుకెళ్తుందని చెప్పి ఏదైతే భావించినామో అది కేవలం 10 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయి కుట్ర గత ప్రభుత్వ నాయకుడు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో నిజంగా నష్టపోయిన జాతి ఏదంటే మన గిరిజన జాతి. ఏకోపాధ్యాయ స్కూళ్ళు దాదాపుగా 5,000 స్కూళ్ళు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండైరెక్ట్ గా పేద బడుగు బలైన వర్గాలు, గిరిజన ఆదివాసి బిడ్డలు, దళిత బిడ్డలు విద్యకు దూరం కావాలనే ఒక పెద్ద కుట్ర, ఇది వాస్తవం. అదేవిధంగా యూనివర్సిటీలలో పాలమూరు, నల్గొండ, గాంధీ, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలలో ఏ విద్యార్థులైతే పోరాటం చేసిరో, ఏ విద్యార్థులు గిరిజన విద్యార్థులైతే భోజ్యా నాయక్, నవీన్ నాయక్, ప్రవీణ్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో అలాంటి గిరిజన జాతిని మరి తొక్కిపెట్టే కార్యక్రమం చేసిండు గత ప్రభుత్వ నాయకుడు. ఇది వాస్తవం, దీనికి సజీవ సాక్ష్యాలే మనం అందరం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, ఒక స్వేచ్ఛాపూరితమైన ప్రభుత్వం రావాలి, ఉద్యమాలకు తావివ్వాలని చెప్పేసి మరి మనందరి పక్షాన నిలబడి ఒంటరిగా పోరాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కేవలం పోరాటం వరకే కాదు, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ విద్యార్థుల్లో, తెలంగాణ యువతలో, తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపాలనే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే దాంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా విజయవంతంగా ముందు సాగుతూ ఉన్నారు. ఇది వాస్తవం. సేవాలాల్ జయంతి ప్రభుత్వం ఏర్పడ్డది జనవరి 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, ఫిబ్రవరి 22వ తారీఖున సేవాలాల్ గారి జయంతి ఉంటే ఆ జయంతి ఉత్సవాల్ని రాష్ట్రమంతటా మరి ఘనంగా జరపాలని చెప్పేసి గతంలో ఇచ్చిన నిధుల కంటే 2 నిధులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. సేవాలాల్ జయంతి, తీజ్, అదేవిధంగా శీత్ల, ఈ 3 పండుగలకు మరి సెలవులు ప్రకటించాలని మేము అందరం కలిసి మరి ఆ రోజు మా సోదరి మా సుజాతకు కూడా బెల్లన్నతో వచ్చింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల డెవలప్మెంట్ భవనాల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 సెలవులు ప్రకటించమని అడిగితే ఒకేసారి ప్రకటిస్తే మిగతా వాళ్ళు డిమాండ్లు పెరుగుతాయి, కానీ సేవాలాల్ జయంతిని ముందు ప్రకటిద్దామని చెప్పేసి వెంటనే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గతంలో మీరు ఏ అధికారంలో అంటే గతంలో ఏ ప్రభుత్వ శాఖలో చూసినా ముఖ్య పొజిషన్లో ఎవరున్నారంటే రావులు ఉండేవారు, ప్రభాకర్ రావు, ఇంకో ప్రభాకర్ రావు, అదేవిధంగా ఈ రావులే అందరూ. కానీ ఈరోజు వైద్య విధాన పరిషత్ డిఎంఈ రవీంద్ర నాయక్, అదేవిధంగా ఇన్ఛార్జ్
ఈఎన్సి R&B మోహన్ నాయక్ గారు, అదేవిధంగా మన ఆదివాసీ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ నాయక్ గారు, నల్లగొండ, మహబూబ్ నగర్, జనగాం ఈరోజు ఎస్పీలు మన గిరిజన బిడ్డలు జానకి నాయక్, అదేవిధంగా శరత్ చంద్ర పవార్, ఇక్కడ రాజమహేంద్ర నాయక్. అదేవిధంగా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కష్టపడ్డందుకు నాకు విప్పుగా ప్రభుత్వంలో ఒక స్థానాన్ని కల్పించడం జరిగింది. మొట్టమొదటి మంత్రి శాఖలోనే రామచంద్ర నాయక్ కూడా ఇవ్వాలని చెప్పేసి నా పేరు ప్రపోజల్ పోయినా కానీ ఒకేసారి మంత్రి అంటే అన్ని శాఖలు విస్తరణ వద్దని చెప్పేసి పైన అధిష్టానం కొన్ని హోల్లో పెట్టడంలో ఆగింది తప్ప ప్రభుత్వంలో గిరిజన వాళ్ళకు ఇక్కడ ప్రాధాన్యత తగ్గించే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేనే లేదు. అదేవిధంగా మీరు గత ఈ 10 నెలల పాలనలో వారు వేసే ప్రతి స్టెప్, వారు వేసే ప్రతి అడుగు పేద బడుగు బలైన వర్గాల పక్షాన ఉంటాయి. ఇది మీరు తప్పకుండా మేధావులుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు 32,000 మందితోని నిజాం స్టేడియంలో ఆ రోజు మరి టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చిన రోజు ఆ వేదిక మీద నేను కూడా ఉన్నా. ఆ వేదిక మీద మన గిరిజన సోదరులు దాదాపుగా 10 మంది వేదిక మీద ఉండే. ఇది మీ 20 సంవత్సరాల చిరకాల ఆకాంక్ష. మరి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజు జీతం ఇవ్వడంలో కావచ్చు, ఇచ్చిన హామీల్లో 4-5 హామీలు నిలబెట్టుకోవడంలో కావచ్చు, అదేవిధంగా మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారు చేసినా కానీ 7 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన రాష్ట్రాన్ని మరి విజయవంతంగా గాడిలో పెట్టి ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. ముఖ్యంగా మీ అందరికీ తెలియదు, నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వారు బెల్లయ్య గారు మీ మీద ఒక బాధ్యత పెట్టిరు. ప్రభుత్వంలో మీ డిమాండ్లు తప్పకుండా మేము ఉంటాం, మీ పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా మేము కూడా విద్యావంతులం కాబట్టి విద్యావంతుల మన అధికారుల ఏ సమస్య వచ్చినా మేము నిలబడతాం. కానీ మీ మీద ఒక బాధ్యత పెట్టిరు. ప్రజల్లో కానీ సమాజంలో కానీ మార్పు తేవడంలో అధ్యాపకుల ప్రధాన పాత్ర ఉంటుంది. మనమందరం మరి చిన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పుట్టిన 1 ఇయర్కే సెల్ ఫోన్ ఆపరేట్ చేసే స్థాయిలో జనరేషన్ ఉంది. మనం అటు రైతు కుటుంబాల నుంచి పుట్టి మారుమూల తండాల నుంచి దారులు మరి డొంకల్లో వాగుల నుంచి మనం ప్రయాణం చేసి చదువుకున్న జనరేషన్ మనది. మరి మనం కొన్ని ఆలోచన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తండాల్లో గిరిజన యువత మరి వ్యసనాలకు, అటు లిక్కర్ కావచ్చు, కేసీఆర్ ప్రవేశపెట్టిన చీప్ లిక్కర్ కావచ్చు, గంజాయి కావచ్చు, బానిసలై ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు. అదేవిధంగా వారి లక్ష్యాలని దారి మర్చిపోతా ఉన్నారు. మరి అలాంటి యువతను దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉద్యమ సంఘాలుగా మా సోదరులు సంజీవ్ నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మూలాల నుంచి, క్షేత్రస్థాయి నుంచి మనం మార్పులు తేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఆగమయ్యే పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉంది. నేను అన్ని నియోజకవర్గాల్లో, మా నియోజకవర్గంలో అన్ని పాఠశాలలు తిరిగా. ఒక్కొక్క ఎంఈఓకు దాదాపుగా 13 మండలాలు 12 మండలాలు మరి బాధ్యతలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నేను చూశా. కనీసం పాఠశాలలో విద్యార్థులకు మరి కనీసం వసతులు, మూత్రశాలలు కానీ మరి తాగునీటి సమస్యలు కానీ లేని పరిస్థితి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే అమ్మ ఆదర్శ పాఠశాలల కింద నిధులు కేటాయించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 2-3 నెలల్లోనే మరి ఎండాకాలంలో కూడా పనులు నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల్ని మరి తాగునీటి సమస్య, అదేవిధంగా బాత్రూంల సమస్యను పరిష్కారం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా మొదటి రోజు బడిబాట కార్యక్రమంలోనే 2 జతల యూనిఫామ్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని ఇచ్చిన మరి మొట్టమొదటి చరిత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వారు విద్యార్థుల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలా. మీరు 33 జిల్లాల్లో మీరు బలోపేతం కోసం మీరు చేసే కార్యక్రమాలను నిర్వహిస్తూనే మీరు అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ యువత మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. యుక్త వయసులో పిల్లలు చెడుదారిన పడి మరి చనిపోతే కుటుంబం మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి మీరు ఆ కుటుంబాలను కూడా మరి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విద్యార్థి అయితే చెడుదారిన పడుతున్నాడో, ఏ విద్యార్థి అయితే విద్యకు దూరం అవుతున్నాడో మరి వారిని కౌన్సిలింగ్ చేసే ఒక మహత్తర కార్యక్రమం మీరు చేపట్టాలి.
అదేవిధంగా పాఠశాలల్లో గతంలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించాలా. అదేవిధంగా గ్రామాల్లో ఆర్థికంగా వివిధ శాఖ అంటే వివిధ వ్యాపారాల్లో ఆర్థికంగా మరి రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు కొంతమంది సహకారం తీసుకొని పాఠశాలలు ఎప్పుడో మనం 30 సంవత్సరాల క్రితం చూసిన పాఠశాలలు ఇప్పటికీ అదే విధి విధానాలతోని పెచ్చులు ఊడుతూ అదేవిధంగా పెయింటింగ్లు ఊడుతూ మీరు అక్కడ రాసిన గోడల మీద రాసిన సూక్తులు కూడా మరి చెరిపిపోయే పరిస్థితుల్లో ఈరోజు స్కూళ్ళ వ్యవస్థ కనబడతా ఉంది. కాబట్టి మీరు చేసే పనినే కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మీ జేబుల నుంచి నేను ఆదాయం ఖర్చు చేయమని చెప్పను, కానీ అక్కడ గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు అది పూర్వ ఎంపీటీసీలు కావచ్చు, రేపు పోటీ చేయాలనుకునే వారు కావచ్చు, అదే స్కూళ్ళలో చదివిన పూర్వ విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు ఎన్ఆర్ఐలు ఉండొచ్చు, వారిని అందరినీ మోటివేట్ చేసే ఒక కార్యక్రమాన్ని మీరు చేపట్టాలా. అదేవిధంగా వారి దగ్గర నుంచి నిధులు వారు స్వచ్ఛందంగా ఎంత ఇస్తే అంత వారి దగ్గర సేకరించి ఆ పాఠశాలల రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నా. అన్నలారా, రేపటి జనరేషన్ గనక మనం సరైన దారిలో గతంలో మన పంతులు మనల్ని కొట్టిర్రు, గోడ కుర్చీ లేపించిర్రు, ఇంకా ఏదేదో చేపించిర్రు, కానీ మనం అలా చేపించే పరిస్థితి లేదు. మరి తల్లిదండ్రులు కేవలం ఒకరిద్దరు విద్యార్థులు అంటే పిల్లల్ని కంటా ఉన్నారు. ఏ విద్యార్థిని ఎప్పుడేమంటే ఏ విధంగా సూసైడ్ చేసుకుంటాడో ఎక్కడ పారిపోతాడో అనే భయపడే పరిస్థితిలో పేరెంట్స్ మరి అభద్రతా భావంతో ముందు సాగుతూ ఉన్నారు. వారిలో అభద్రతను తొలగించి విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తిని నింపే విధంగా మరి మీరు ఆ అవకాశాన్ని వాడుకునే దిశలో మీరు ముందు సాగాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మన బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత కృష్ణకాంత్ నాయక్ గారు లాగా రేపు మనం అందరం గిరిజన టీచర్లు, గిరిజన మన అధ్యాపకులు, గిరిజన లెక్చరర్ల ద్వారానే తెలంగాణ యువత సరైన దారిలో సాగుతుందని ఈ ప్రభుత్వానికి మనం సంకేతాలు చూపించాల్సిన అవసరం ఉంది. అన్నలారా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు చేసే ఆలోచనలో లేరు. ప్రజలకు పోరాట స్ఫూర్తి నింపే విధంగా, అదేవిధంగా గన్ పార్క్ దగ్గర మళ్ళీ ఉద్యమాలు కొనసాగించే విధంగా, ప్రభుత్వాలని ప్రశ్నించే విధంగా మరి ఎంతో స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలు మన చేతిలో ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు మీరు అబద్ధతకు గురి కావాల్సిన అవసరం లేదు. కానీ మా సోదరులు కాట్రావతి రామచంద్ర నాయక్ గారిని ఇంకో కోరిక, వివిధ శాఖల్లో ప్రతి ప్రభుత్వ శాఖల్లో ఈ విధంగా మన ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత మీరు ఇంకా తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు అబద్ధతా భావంతో ఈరోజు మరి ఏసీబీ రైడ్స్ అవుతున్నాయి. కేవలం ఈ 10 నెలల్లోనే దాదాపు మరి 200-300 మంది మీద రైడ్స్ జరిగినాయి. దాంట్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు జరుగుతూ ఉంది? రైడ్స్ చేయడం తప్ప, లేకపోతే రైడ్స్ లో మన వాళ్ళు దొరకడం తప్ప, రెండూ ఆలోచించాలి. మరి సంఘాలు బలోపేతం చేసుకుంటూనే మన వాళ్ళని మరి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద మీరు తీసుకోవాలా. అన్నలారా, ఒక్కసారి అన్ని శాఖల్లో, అగ్రికల్చర్ శాఖలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ శాఖల్లో దాదాపు చాలా మంది మరి సీఎం గారి దగ్గర మరి గత కేసులు కొట్టేయమని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. ఇందులో 2 కారణాలు ఉన్నాయి. మరి ముందున్న ఆధిపత్య కులాల వారు పన్నిన కుట్ర కావచ్చు, మనలో ఉన్న ఓవర్ యాక్టివిటీ చేయడం కావచ్చు, లేదంటే మనలో ఉన్న ఐక్యత లోపం కావచ్చు, మనలో ఉన్న పరిపక్వత లోపం కావచ్చు. ఇవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని కాపాడుకుంటూనే నెక్స్ట్ జనరేషన్ ని కాపాడుకునే బాధ్యతను ముందు తీసుకెళ్లే ఒక మహత్తర కార్యక్రమం మరి అధ్యాపకులు తీసుకుంటారని చెప్పేసి నేను మీ అందరినీ పూర్తిగా నమ్ముతూ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా మీకు ఏ రోజు ఏ సమస్య వచ్చినా మరి మా బెల్లన ఎలాంటి విషయాల్లో వెనకాడు, మాకు కూడా ప్రతి దాంట్లో మాకు వారు ఐడియా ఇస్తూనే ఉంటారు. కొన్ని వారు ప్రత్యక్షంగా అడిగే పరిస్థితి వచ్చినప్పుడు వారు ప్రత్యక్షంగా అడిగేస్తూ కొన్ని విషయాలు మాకు చేరవేస్తూ మరి మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా గిరిజన జాతిని ముట్టుకుంటే, గతంలో ప్రభుత్వాన్ని తెచ్చింది మన జాతే, మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మన జాతే. తెలంగాణలో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినంటే, టీఆర్ఎస్ వాళ్ళు 38 మంది గెలిచినంటే కేవలం
గిరిజన కంట్రిబ్యూషన్ ఉంది. ఆ విషయం ప్రభుత్వం అధిష్టానం దాకా కూడా రిపోర్ట్ ఉంది. అతి త్వరలో మంచి శుభవార్త కూడా మన గిరిజన జాతిలో ఒకరు ఇద్దరు తప్పకుండా మంచి పొజిషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఎలాంటి అభద్రత గురి కావాల్సిన అవసరం లేదు. సీతక్క గారు కూడా ఏ రోజు నేను ఆదివాసి బిడ్డను, నేను కేవలం ఆదివాసికే చేస్తాను ఏ రోజు అనుకోదు. మీరు వారితో కనుక చనువు పెంచుకుంటే, వారితో సాన్నిధ్యం పెంచుకుంటే, ఏ రాత్రి ఎక్కడ రమ్మన్నా ఏ గిరిజన బిడ్డకు ఇబ్బంది అయినా వచ్చేదానికి సీతక్క కూడా రెడీగా ఉంటది. అదే విధంగా బలరాం నాయక్ గారు, మరి మిగతా బాలు నాయక్ గారు, రామదాస్ నాయక్ గారు, మురళి నాయక్ గారు అంతా విద్యావంతులు, సమాజ బాధ్యత ఉన్న వాళ్ళే ఈరోజు ఎమ్మెల్యేలుగా మరి చట్టసభలో ఉన్నారు. కాబట్టి మీరు ఏ ఎమ్మెల్యేలను జిల్లాల వారీగా మీరు స్వాగతించినా మేము ఎనీ టైం రావడానికి మేము రెడీగా ఉంటాం. మీ సమస్యలో మేము ఉంటాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. కానీ సమాజ బాధ్యతగా సమాజాన్ని మార్చే దాంట్లో మీరు బాధ్యత తీసుకోకుండా కేవలం ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాల మీదనే దృష్టి పెడతా అంటే మాత్రం ఇది రేపు మన సమాజాన్ని మనం పాడు చేసుకుంటున్నట్టుగా భావించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజంలో అన్ని రంగాల్లో గిరిజనుల పాత్ర, భూమిక ఉంటేనే సమాజం బాగుపడుతుందనే విషయంలో మనం సంకేతాలు ఇస్తూనే, మరి ప్రభుత్వానికి మనం సమాచారాన్ని అందిస్తూనే మనం ముందుకు అభివృద్ధి పదంలో సాగాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ, మరి ఇంత సమయం మరి ఓపికతో కూర్చున్న మా ఆడబిడ్డలకు, అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.